ఇరాన్ మెయిన్ టార్గెట్ నేనే, ఇరాన్ నన్ను చంపేయాలనుకుంటుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అగ్రెసివ్ స్టేట్మెంట్ వచ్చినా కూడా ఈరోజు సెషన్లో మార్కెట్ అయితే పాజిటివ్గానే రియాక్ట్ అయింది కదా. ట్రంప్ వార్ రిలేటెడ్గా చేసినటువంటి మరొక స్టేట్మెంట్ అండ్ దీంతో పాటుగా మన ఇండియా ఆస్ట్రేలియాతోని కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ కూడా సైన్ చేసింది. వీటన్నిటి గురించి కూడా ఈరోజు మార్కెట్ అనాలిసిస్లోని డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే కళ్యాణ్ జ్యువెలరీ స్టాక్ ఈరోజు సెషన్లోని చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఈవెన్ నిన్న కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో ఈరోజు సెషన్లో కూడా పాజిటివ్ మూమెంట్ కంటిన్యూ అవడం వెనకాల ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి, అది డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 238 పాయింట్స్ పెరిగి 76,741 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 80 పాయింట్స్ పెరిగి 23,962 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.41% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.69% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.9% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే నిన్న ఆఫ్టర్నూన్ డొనాల్డ్ ట్రంప్ అంత అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేశాక మన మార్కెట్ లో ప్రెషర్ అయితే కనపడింది కదా. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దీని తర్వాత ఇరాన్ కూడా ఏమన్నదంటే మరొక్కసారి యుఎస్ కనుక మా పైన అటాక్ చేసినట్లయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తామని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో ఇరాన్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన వార్ మొదలవచ్చని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మాట్లాడుతూ ఇరాన్ యొక్క మెయిన్ టార్గెట్ నేనే, ఇరాన్ నన్ను చంపేయాలనుకుంటుంది అని చెప్పి కామెంట్ చేసినా కూడా దాని తర్వాత వార్ రిలేటెడ్ గా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికైతే ఇరాన్ పైన ఫుల్ స్కేల్ వార్ చెయ్యం అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఫుల్ స్కేల్ వార్ అంటే ప్రీవియస్ గా వార్ చేశారు కదా, అటువంటి వార్ అయితే చెయ్యం, కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏవైతే షిప్స్ వెళ్తున్నాయో ఆ షిప్స్ ని ఇరాన్ గానీ అటాక్ చేసిందనుకోండి ఖచ్చితంగా ఇరాన్ పైన యుఎస్ తిరిగి అటాక్ అయితే చేస్తుందని చెప్పి ఆయన స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే యుఎస్ ఇరాన్ పైన ఫుల్ స్కేల్ వార్ కి దిగమన్నదో దాంతో యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన తిరిగి కంప్లీట్ వార్ అయితే స్టార్ట్ అవ్వకపోవచ్చు అని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొంత ఊపిరి పీల్చుకోవడంతోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంట్ అన్నది చూసాం. సో ట్రంప్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన టెన్షన్స్ ఎండ్ అయిపోయా, మళ్ళీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్య తిరిగి డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయంటే యాజ్ ఆఫ్ నౌ అటువంటి అప్డేట్స్ ఏమీ కూడా లేవు. తిరిగి యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డిస్కషన్ స్టార్ట్ అవుతాయా లేదా అన్నది మనకి మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటుగా ప్రెసెంట్ మళ్ళీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఈ టెన్షన్స్ మొదలవడంతో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని షిప్స్ అయితే ఈజీగా పాస్ అవ్వట్లేదు కదా. దాంతో మన ఇండియా అయితే ఇప్పుడు ఇరాన్ తోని మన ఇండియాకి చెందినటువంటి కొన్ని షిప్స్ అయితే అలౌ చేయాలని చెప్పి డిస్కషన్స్ జరుపుతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇండియా ఇరాన్ తో జరుపుతున్నటువంటి ఈ డిస్కషన్స్ పాజిటివ్ గా ముందుకు వెళ్ళి మన ఇండియాకు వచ్చేటువంటి షిప్స్ ని ఇరాన్ అలౌ చేసింది అనుకోండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మనకి ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైస్ అనేవి నిలిచిపోవు కాబట్టి మన ఇండియా రిలేటెడ్ గా అది మనం బిగ్ రిలీఫ్ గానే చూడాలి. అండ్ దీంతో పాటు మార్కెట్ రిలేటెడ్ గా మరొక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్యన ఈ రోజు కొన్ని కీలక ఒప్పందాలు అయితే జరిగాయి. దానిలో మనం మాట్లాడుకోవాలంటే డిఫెన్స్ రిలేటెడ్ గా కొన్ని అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. డిఫెన్స్ తర్వాత మనం డిస్కస్ చేసుకోవాలంటే ప్రెసెంట్ యుఎస్ ఇరాన్ వార్ వలన ప్రతి ఒక్క కంట్రీ కూడా ఎనర్జీ క్రైసిస్ అయితే ఫేస్ చేస్తుంది కదా. సో ఫ్యూచర్ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎనర్జీ రిలేటెడ్ గా రెండు కంట్రీస్ కూడా కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటు మరికొన్ని సెక్టర్స్ రిలేటెడ్ గా షిప్పింగ్ కావచ్చు అండ్ అదర్ సెక్టర్స్ రిలేటెడ్ గా కూడా ఇండియా అండ్ ఆస్ట్రేలియా కలిపి వర్క్ చేస్తాయని చెప్పి ఈ అనౌన్స్మెంట్స్ రావడాన్ని కూడా మార్కెట్ పాజిటివ్ గా తీసుకోవడంతోనే ఓవరాల్ గా ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం అయితే చూసాం. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే కొంత రిలీఫ్ గానే చూడాలి. యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన మళ్ళీ తిరిగి ఏమైనా టెన్షన్స్ మొదలయ్యాయి అనుకోండి డెఫినెట్ గా మార్కెట్ పైన అయితే ఇంపాక్ట్ ఉంటుంది. బట్ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఇటువంటి మొదలవకూడదు, తిరిగి డిస్కషన్స్ అయితే జరగాలని కోరుకుందాం. ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ వీటితో పాటు మార్కెట్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాలంటే ఐఎంఎఫ్ వాళ్ళు ప్రీవియస్ గా గ్లోబల్ గ్రోత్ రిలేటెడ్ గా ఏవైతే ప్రొజెక్షన్స్ రిలీజ్ చేశారో వాటిని కొంత రివైజ్ చేశారు. ఎందుకంటే ఈ వార్ వలనది ప్రతి ఒక్క ఎకానమీ పైన ఇంపాక్ట్ పడింది కదా. దాంతో వీళ్ళు మన ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 27 గ్రోత్ ఫోర్కాస్ట్ అయితే కట్ చేశారు. ప్రీవియస్ గా మన ఇండియన్ జీడిపి ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 6.5% గ్రో వచ్చని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేసినట్లయితే దాన్ని ఇప్పుడు 6.4% కి కట్ చేశారు. అంటే స్లైట్ గా కట్ చేశారంతే. బట్ రిమైనింగ్ కంట్రీస్ జీడిపిస్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ జీడిపిలోని చాలా స్ట్రాంగ్ గ్రోత్ కనపడచ్చని ఫైనాన్షియల్ ఇయర్ 28 లోని దానిలో మరింత రికవరీ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేయడం జరిగింది. సో కొంతవరకు అంటే స్లైట్ గా జీడిపి గ్రోత్ కట్ చేసినా కూడా మన పైన అంత ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మార్కెట్ అయితే పాజిటివ్ గానే తీసుకుంది. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రెసెంట్ మన మార్కెట్స్ లో కొంత రికవరీ కనబడుతుంది కదా.
సో, ప్రెజెంట్ మనం చూసామనుకోండి, మన మార్కెట్‌లోని మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో, దాంతోని మన ఇన్వెస్ట్‌మెంట్స్ రిలేటెడ్‌గా అయితే చాలా స్టాక్స్ రిలేటెడ్‌గా అది వర్క్ చేస్తుంటాం కదా! కాకపోతే మన ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్లీ కూడా మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని డైవర్సిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్ టూ ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి చూడండి. సో, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ని డెవలప్ చేస్తున్నటువంటి కంపెనీస్ మన ఇండియాలో లేవు కదా! సో, లేకపోవడం వల్ల అటువంటి ఆపర్చునిటీని మనం మిస్ అవుతుంటాం. సో, వాటి రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఆపర్చునిటీని కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నట్లయితే ఇంటర్నేషనల్లీ ఇలాంటి కంపెనీస్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే చైనీస్ టెక్ మీరు చూసారనుకోండి, చాలా రకాల చైనీస్ కంపెనీస్ అడ్వాన్స్ టెక్నాలజీస్‌ని బిల్డ్ చేస్తున్నాయి. అండ్ ఆ టెక్నాలజీస్ రిలేటెడ్‌గా కూడా చాలా మంచి బజ్జే కనబడుతుంది. కాకపోతే అటువంటి కంపెనీస్‌లోని మనం ఇన్వెస్ట్ చేయాలంటే మన ఇండియాలో అవైలబుల్‌గా లేవు కాబట్టి, మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఇంటర్నేషనల్లీ కూడా మనం డైవర్సిఫై చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక ఇంటర్నేషనల్ కంపెనీలోకెళ్ళి మనం డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయాలంటే, ఆ కంపెనీ రిలేటెడ్‌గా ఫుల్‌గా వర్క్ చేయాలన్నా అది మనకు ఒక్కోసారి డేటా అవైలబుల్‌గా ఉండదు కదా! సో, దాంతోని మన ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా లేదా అన్న ఒక డౌట్ ఉంటది కదా! సో, అందుకనే అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఇటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ని బిల్డ్ చేస్తున్నటువంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసేటువంటి ఈటీఎఫ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్. అటువంటి ఈటీఎఫ్స్‌లో గాని మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఈ ఆపర్చునిటీని కూడా మనం గ్రాబ్ చేసిన వాళ్ళం అవుతాం. సో, అలాంటి ఈటీఎఫ్స్ ఏమైనా ఉన్నాయంటే చైనీస్ టెక్ ఈటీఎఫ్స్ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాలంటే 2 ఈటీఎఫ్స్ ఉన్నాయి. వాటిని మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను చూడండి. సో, ఇటువంటి ఈటీఎఫ్స్‌లోకి గనక మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని డైవర్సిఫై చేసినట్లయితే డెఫినిట్‌గా ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ని బిల్డ్ చేసేటువంటి కంపెనీస్‌లోకి కూడా మన ఇన్వెస్ట్‌మెంట్స్ ఎళ్తాయి కాబట్టి, అవి గ్రో అయినట్లయితే మన ఇన్వెస్ట్‌మెంట్ కూడా మనకి లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ అన్నవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటది. సో, వీటి రిలేటెడ్‌గా మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారనుకోండి, ఇవనే కాదు ఈవెన్ యూఎస్‌లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకోండి, చాలా రకాల ఎమర్జింగ్ టెక్నాలజీ కంపెనీస్ ఉంటాయి. కాకపోతే యూఎస్ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాలంటే కొంత ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో, అందుకనే ఈ చైనీస్ ఎమర్జింగ్ టెక్నాలజీ కంపెనీస్ రిలేటెడ్‌గా అయితే ఆపర్చునిటీని మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ దట్ టూ ఇంటర్నేషనల్లీ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు యూఎస్ స్టాక్స్‌లో అది ఇన్వెస్ట్ చేయాలనుకోండి, మనం కంప్లీట్‌గా ఒక స్టాక్‌ని కొనాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఈవెన్ రూ. 100తో ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్‌ని కూడా కొనేటువంటి అవకాశం ఉంటది. సో, ఇలా ఇంటర్నేషనల్ మనం ఇన్వెస్ట్ చేయాలంటే మరి ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయాలి? అంటే మీరు ఇన్ మనీ యాప్ త్రూ అయితే ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్‌లో కావచ్చు, ఇంటర్నేషనల్లీ వేరే స్టాక్స్‌లో కావచ్చు, మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దట్ టూ ఇన్ మనీ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు గిఫ్ట్ సిటీ త్రూ వీళ్ళకి లైసెన్స్ కూడా ఉన్నది. సో, ఆ లైసెన్స్ త్రూ వీళ్ళు బ్రోకర్‌గా ఆపరేట్ చేస్తున్నారు. సో, మీరు ఇంటర్నేషనల్లీ వీళ్ళ త్రూ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ మనీలో ఏంటంటే కేవైసీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటది. మీ కంప్లీట్ డీటెయిల్స్ అవి ఇచ్చారనుకోండి, సింపుల్‌గా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. వన్స్ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు టాక్స్ స్టేట్మెంట్స్ అవి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా ఈ యాప్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి ఈజీగా టాక్స్ స్టేట్మెంట్స్ అవి కూడా డౌన్‌లోడ్ చేసుకొని మీ టాక్స్ ఫైలింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అకౌంట్ ఓపెనింగ్ ఫీ కానీ, మెయింటెనెన్స్ చార్జెస్ కానీ ఏమి చేయట్లేదు. సో, ఇది కూడా ఒక అడ్వాంటేజ్‌గా మనం చూడొచ్చు. సో, మీలో ఎవరైనా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ రిలేటెడ్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నట్లయితే ఇన్ మనీ యాప్ త్రూ అయితే చేయొచ్చు. ఇన్ మనీ యాప్ లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లోను, కింద కామెంట్ సెక్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలి. ఈరోజు సెషన్‌లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్‌లో చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది కదా! ఈ స్టాక్ ఇంత పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇందాకల మనం మాట్లాడుకున్నాం కదా! ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్యన కొన్ని కీ అగ్రీమెంట్స్ అయితే జరిగాయని. దీనిలో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ న్యూక్లియర్ పవర్ రిలేటెడ్‌గా అయితే వర్క్ చేస్తుంది. దాని రిలేటెడ్‌గా ప్రీవియస్‌గా కూడా మాట్లాడుకున్నాం కదా! ఈ న్యూక్లియర్ పవర్ కోసం అని చెప్పి ఆస్ట్రేలియా నుంచి మన ఇండియాకి యురేనియం అయితే సప్లై చేయబోతున్నట్టుగా ఈ అగ్రీమెంట్స్‌లో భాగంగా ఈరోజైతే అనౌన్స్‌మెంట్ రావడం జరిగింది. సో, యురేనియం సప్లై ఎప్పుడైతే మన ఇండియాకి ఆస్ట్రేలియా నుంచి వస్తది అండ్ గవర్నమెంట్ న్యూక్లియర్ పవర్ రిలేటెడ్‌గా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తదని చెప్పి అనౌన్స్‌మెంట్ వచ్చిందో, ఈ సెగ్మెంట్‌లో ఆపరేట్ చేసేటువంటి వాల్చంద్ నగర్ ఇండస్ట్రీకి దానివల్ల ఆపర్చునిటీ క్రియేట్ అవుతదని చెప్పే ఈరోజు సెషన్‌లోని స్టాక్‌లో అయితే మనం పాజిటివ్ మొమెంటం చూసాం. ఈరోజు సెషన్‌లో పాజిటివ్ మొమెంటంని కొంతసేపు మనం పక్కన పెడితే, ఈ న్యూక్లియర్ పవర్ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాలంటే లాంగ్ టర్మ్‌లోని బిగ్ బెనిఫిటే కలిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో, ఇండస్ట్రీలో ఏవైతే కంపెనీస్ అయితే వర్క్ చేస్తాయో ఆ కంపెనీస్‌కి అయితే దీనివల్ల ఆపర్చునిటీ వస్తది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలోని ప్రైవేట్ ప్లేయర్స్‌ని ఎంకరేజ్ చేసేందుకు గాను గవర్నమెంట్ దగ్గర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ అయితే దొరుకుతున్నది కదా! దాంతో డెఫినిట్‌గా ప్రైవేట్ కంపెనీస్ అయితే దీనివల్ల లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రూ. 2000 నోట్ రిలేటెడ్‌గా ఆర్‌బీఐ దగ్గర నుంచి ఈ రోజు సెషన్‌లోని ఒక ఇంపార్టెంట్ ట్వీట్ అయితే వచ్చింది. వాళ్ళ ఎక్స్ హ్యాండిల్‌లోని. ఆల్రెడీ ఈ రూ. 2000 నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పెద్దగా సర్క్యులేషన్‌లో లేవు కదా! చాలా వరకు కూడా బ్యాంక్స్ ఆ నోట్స్‌ని వెనక్కి తీసుకున్నాక మనకి మళ్ళీ మార్కెట్‌లోకి సర్క్యులేట్ చేయడానికైతే రిలీజ్ చేయలేదు. ప్రీవియస్‌గా ఎవరి దగ్గరైతే ఈ రూ. 2000 నోట్లు ఉన్నాయో వాటిని బ్యాంక్‌కొచ్చి ఎక్స్‌చేంజ్ కూడా చేసుకోమని ఆర్‌బీఐ అయితే చెప్పింది కదా! ఆ టైం అయితే ఇప్పుడు అయిపోవడంతో ఆర్‌బీఐ ఏం చెప్తుందంటే, మీ దగ్గర ఒకవేళ రూ. 2000 నోట్ ఉన్నట్లయితే అది స్టిల్ చెల్లుతుంది. అదేం క్యాన్సిల్ అయిపోలేదు. సో, మీరు ఈ రూ. 2000 నోట్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నట్లయితే ఆర్‌బీఐకి చెందినటువంటి 19 ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికొచ్చి మీరు ఎక్స్‌చేంజ్ చేసుకొని మీ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా మీరు పోస్టల్‌లో కావాలనుకున్నా కూడా ఆర్‌బీఐకి ఆ నోట్‌ని పంపించినట్లయితే ఆర్‌బీఐకి ఆ నోట్‌ని మీ డీటెయిల్స్‌తో
సహా పంపించినట్లయితే అవన్నీ వెరిఫై చేసి మీ అకౌంట్లోనైతే ఆ డబ్బుల్ని క్రెడిట్ చేస్తామని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. సో యాజ్ ఆఫ్ నో 2000 రూపీస్ నోట్ అయితే కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి మార్కెట్లో కొంత మనం దాన్ని ఎక్స్చేంజ్ చేయాలన్నా కూడా కష్టం అవుతుంది అనుకోండి. అప్పుడు ఆర్బీఐకి చెందినటువంటి ఆఫీసెస్కి వెళ్ళి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే హ్యాపీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ నిన్న సెషన్లో కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. దానికి రీజన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వీళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ వచ్చింది. Q1 బిజినెస్ అప్డేట్ మరీ అంత బీభత్సంగా లేకపోయినా కూడా సిటీ వాళ్ళు కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్గా బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ 100% పైనే అప్ ఇచ్చేసరికి మనకి నిన్న సెషన్లో అయితే స్టాక్లో పాజిటివ్ మూమెంటం చూసాం. దీని తర్వాత ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్గా పాజిటివ్ రేటింగ్ అయితే ఇచ్చారు. దాంతో ఈరోజు సెషన్లో కూడా స్టాక్లో పాజిటివ్ మూమెంటం కనపడినా మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉంది కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవడానికి. రీసెంట్గా గోల్డ్ ప్రైస్లు అయితే బాగా కరెక్ట్ అయ్యాయి కదా. గోల్డ్ బాగా పెరిగిన టైంలో చూసినట్లయితే గోల్డ్ రిలేటెడ్గా డిమాండ్ అయితే తగ్గింది కదా. ఎస్పెషల్లీ రీటైల్ సెగ్మెంట్లో మనం చూసినట్లయితే అంత హై ప్రైస్లో కొనడానికి చాలా మంది ఇష్టపడకపోవడంతో ఆ టైంలో డిమాండ్లోని కొంత స్లో డౌన్ అనేది కనపడింది. బట్ రీసెంట్గా గోల్డ్ ప్రైస్ మళ్ళీ కరెక్ట్ అవడంతో తిరిగి చాలా మంది గోల్డ్ జ్యువెలరీ కొంటున్నారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో గోల్డ్ జ్యువెలరీ సేల్స్ కనుక పెరిగాయి అనుకోండి, డెఫినెట్గా కళ్యాణ్ జ్యువెలర్స్ అనే కాదు వేరియస్ జ్యువెలరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఇది మనం పాజిటివ్గానే చూడాలి. దాంతో పాటుగా మెయిన్లీ కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ మనం మాట్లాడుకోవాలంటే టైటాన్ మీరు అబ్జర్వ్ చేయండి. టైటాన్ స్టాక్ కంటిన్యూస్గా పెరిగింది. బట్ కళ్యాణ్ విషయంకి వచ్చేసరికి కొంత వీళ్ళ నెంబర్స్ అవి వీక్గా వచ్చేసరికి స్టాక్ దాని హై ప్రైస్ నుంచి చాలా ఎక్కువగానే కరెక్ట్ అయింది కదా. ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత వీళ్ళ రిలేటెడ్గా ఇప్పుడు బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడంతోనే మనకి లాస్ట్ 2 డేస్లోని కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్లో అయితే పాజిటివ్ మూమెంటం అనేది చూసాం. నెక్స్ట్ ఈరోజు సెషన్లోని బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్లోని మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ బోరోసిల్ రెన్యూబుల్స్ యొక్క ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీలో ప్రెసెంట్ హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని పార్ట్ ఆఫ్ ది స్టేక్ ఆర్ ఎంటైర్ స్టేక్ ని డైవర్స్ చేయడానికి అని చెప్పి డిస్కషన్స్ లో ఉన్నట్టుగా వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. బట్ యాజ్ ఆఫ్ నో ఇంకా బోరోసిల్ రెన్యూబుల్స్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి క్లారిటీ కూడా రాలేదు. అండ్ అంతేకాకుండా ఈ డిస్కషన్స్ ఏవైతే జరుగుతున్నాయో దానివల్ల కంప్లీట్ గా డీల్ అవ్వాలని కూడా ఏమీ లేదు. సో ఇవి జస్ట్ ప్రైమరీ డిస్కషన్స్ మాత్రమే అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. చూడాలి బోరోసిల్ రెన్యూబుల్స్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ 2 డిఫెన్స్ కంపెనీస్ మధ్యన డీల్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకటి అపోలో మైక్రో సిస్టమ్స్, సెకండ్ వన్ ఈస్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్. ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ని 2300 to 2500 crores కి అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నది ప్రమోటర్ దగ్గర ఉన్నటువంటి స్టేక్ అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ స్టేక్ ఎక్విజిషన్ తర్వాత సెబీ రూల్స్ ప్రకారం ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ న్యూస్ రిలేటెడ్ గా అపోలో మైక్రో సిస్టమ్స్ కానీ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఎటువంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. సో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ని అక్వైర్ చేయడం ద్వారా ఆల్రెడీ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు వేరే ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ సప్లై చేస్తుంటారు కదా, ఆ బిజినెస్ కూడా వచ్చి అపోలో మైక్రో సిస్టమ్స్ కి యాడ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు గానీ రేపు గానీ అపోలో మైక్రో సిస్టమ్స్ నుంచి కానీ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ దగ్గర నుంచి కానీ ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డిక్సన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్ తో పాటు సిర్మా, SGS ఈ 3 స్టాక్స్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. ఈ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ లో పాజిటివ్ మూమెంటం కనపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. డిస్ప్లే అసెంబ్లీస్ లో యూజ్ చేసేటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే వాటిపైన కస్టమ్ డ్యూటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. దీంతో పాటుగా ఇండక్టర్ ఆయిల్ మాడ్యూల్స్ అండ్ అలాగే లిథియం అయాన్ సెల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేసేటువంటి గూడ్స్ పైన కూడా కస్టమ్ డ్యూటీని మినహాయిస్తున్నట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ రోజు మార్నింగే నోటిఫికేషన్ అయితే వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కదా. సో దీనిలో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా బిగ్ బెనిఫిట్. కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. దీంతో పాటుగా HSBC వాళ్ళు సిర్మా SGX స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి 29% అప్సైడ్ టార్గెట్ ప్రైస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దాని వల్ల కూడా సిర్మా SGX లోని ఫర్దర్ గా పాజిటివ్ మూమెంటం అనేది బిల్డ్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గా కమోడిటీ ప్రైసెస్ పెరిగిపోవడంతో వేరియస్ ఆటో OEMs అయితే కంటిన్యూస్ గా ప్రైస్ హైక్ అయితే చేస్తున్నాయి కదా. దీనిలో భాగంగా ఇప్పుడు M&M వాళ్ళు కూడా వీళ్ళ SUVs పైన 2.7% వరకు ఆన్ అండ్ యావరేజ్ ప్రైస్ హైక్ అయితే చేస్తున్నామని అండ్ కమర్షియల్ వెహికల్స్ పైన కూడా 2% వరకు ప్రైస్ హైక్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రైస్ హైక్ జూలై 10th అంటే రేపటి నుంచి వీళ్ళైతే అమలు చేయబోతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రెసెంట్ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి వేరియస్ OEMs అయితే ఈ ప్రైస్ హైక్ తీసుకుంటున్నాయి. దీనివల్ల వీళ్ళ మార్జిన్స్
మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి. బట్ ఎండ్ యూజర్ ఎవరైతే వెహికల్స్ కొనుక్కుంటారో వాళ్ళపైన అదనపు భారం అయితే పడనుంది. నెక్స్ట్ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి అండ్ అలాగే గవర్నమెంట్ మధ్యన ఒక కేసు అయితే నడుస్తుంది. ఈ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు నుంచి వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ వాళ్ళకి పాజిటివ్ గా తీర్పు రావడం జరిగింది. సో ఈ తీర్పు రావడంతో ఓవరాల్ గా వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి 950 crores వరకు ఆర్బిటల్ గెయిన్ అయితే రాబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇది ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల క్రితం ఇష్యూయే. సో ఇష్యూ పరంగా కంటిన్యూస్ గా కేసు అయితే నడుస్తుంది. ఫైనల్ గా ఈ కేసులో వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ వాళ్ళు గెలిచారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ SBI మ్యూచువల్ ఫండ్ IPO డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఈ IPO July 14th రోజున ఓపెన్ అయ్యి July 16th రోజున అయితే క్లోజ్ అవబోతుంది. అండ్ ఈ IPO యొక్క ఇష్యూ సైజ్ 11,085 to 11,675 crores. అండ్ ఈ IPO ని వీళ్ళు 545 rupees to 574 rupees ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో అయితే కోట్ చేస్తున్నారు. అండ్ ఈ IPO లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 26 షేర్స్ తోని 1 lot కి అయితే అప్లై చేయవలసి ఉన్నది. దీనిలోని ఎంప్లాయీస్ కి వీళ్ళు 54 rupees డిస్కౌంట్ ని కూడా ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఈ IPO లోని QABs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాను అయితే అలొకేట్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డాక్టర్ రెడ్డి స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. ఈ ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి సెమీ గ్లూటేడ్ రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి ఏపీ ఏదైతే ఉన్నదో దానిలోని కొన్ని బ్యాచెస్ రిలేటెడ్ గా ఇష్యూ అయితే ఉన్నదని దీని రిలేటెడ్ గా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ప్రొడక్ట్ క్వాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయితే నడిపిస్తున్నామని. ఈ ఇష్యూ రిజాల్వ్ అయ్యే వరకు కూడా ఈ సెమీ గ్లూటేడ్ ప్రొడక్ట్ కమర్షియల్ సప్లైస్ ఏవైతే ఉంటాయో అవైతే కొంతవరకు డిలే అవుతాయని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో సెమీ గ్లూటేడ్ సప్లైస్ అంటే కమర్షియల్ సప్లైస్ వీళ్ళు కనుక ఆపేసినట్లయితే దాని వలన వీళ్ళ సేల్స్ దెబ్బతింటాయి కదా. డెఫినెట్ గా దాన్ని అయితే మార్కెట్ నెగిటివ్ గానే తీసుకుంటుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో డాక్టర్ రెడ్డి స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. ఈ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ దగ్గర నుంచి సప్లైస్ డిలే అయినట్లయితే వీళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకున్నటువంటి అదర్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ సెమీ గ్లూటెడ్ సప్లైస్ రిలేటెడ్ గా వాళ్ళ సేల్స్ పైన ఇంపాక్ట్ అవుతాయని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ మొదలవడంతో దీని రిలేటెడ్ గా వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మా లిమిటెడ్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని వల్ల యాజ్ ఆఫ్ నౌ వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని, రెడ్డిస్ తో ఉన్నటువంటి పార్ట్నర్షిప్ అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టుగా అండ్ ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి డిమాండ్ అయితే బాగానే కంటిన్యూ అవుతున్నదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా వాళ్ళకి చెందినటువంటి USA మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ మే మంత్ లోని ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే ఇష్యూ చేసినట్టుగా, సో ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి ఇది పిరామిల్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ చాయిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ చాయిస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి చెందినటువంటి బ్రోకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ ఆర్మ్ అయినటువంటి చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లోని సౌత్ కొరియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి NH ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు టోటల్ గా 9,000 million rupees అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే రాబోతున్నదో దాని వల్ల ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి వీళ్ళ MTF బుక్ కావచ్చు అండ్ అలాగే వీళ్ళ టెక్నాలజీస్ లోని స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా ఏదైతే చేయాలనుకుంటున్నారు అండ్ కస్టమర్ ఎక్విజిషన్ ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీంతో వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పి వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ కంపెనీలోకి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ రావడం వలన ఫర్దర్ గా వీళ్ళ గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో చాయిస్ ఇంటర్నేషనల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత TCS వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ క్వార్టర్ లో TCS నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 13.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.2% గ్రోత్ డెలివర్ చేశారు. అదే కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో మనం చూసాం అనుకోండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో జస్ట్ 0.4% గ్రోత్ మాత్రమే డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళకి లీగల్ సెటిల్మెంట్ క్లెయిమ్ వన్ టైమ్ ఇంపాక్ట్ 668 crores వరకు పడింది. దాంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ అయితే బాగానే డ్రాప్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని గ్రోత్ యాజ్ ఎక్స్పెక్టెడ్ కొంత వీక్ గ్రోత్ వీళ్ళైతే డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ 1 లోని వీళ్ళు టోటల్ గా $9.5 billion వర్త్ న్యూ కాంట్రాక్ట్స్ అయితే విన్ అవడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు TCS వాళ్ళ బోర్డ్ 12 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో GM బ్రెవరీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 25% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 50% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 45% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 1.13% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 11% పైన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో 30% పైన డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత డ్రాప్ అయ్యాయి. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఆనంద్ రాటి వెల్త్
మేనేజ్మెంట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఏఎం లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రెవెన్యూస్ లో 18% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 24% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏఎం 1 lakh crore మైల్ స్టోన్ అయితే క్రాస్ చేసిందని అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 16% గ్రోత్ అయితే డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసినా కూడా వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోనే వీళ్ళు 103 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 163 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు ఇందాక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. సో దీనిలో మీరు ఎవరైనా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఇన్ మనీ త్రూ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇన్ మనీ యాప్ యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి మీరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.